యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కి ఈరోజు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాక్ అండి. 1774 నుంచి ఇప్పుడు 45వ అధ్యక్షుడిగా పనిచేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం మీద ఒక పెద్ద యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికంటే ఎక్కువ. అదే టారిఫ్ వార్ లేదా ట్రేడ్ వార్. ఈ ట్రేడ్ వార్‌ని ఇల్లీగల్, అన్‌కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం, ఆయన అధ్యక్షుడిగా ఆయనకుండే అధికారాలను అధిగమించి మరి ఆయన అధికారాలు చలాయిస్తున్నాడంటూ డొనాల్డ్ ట్రంప్ మీద ఆ దేశ సుప్రీం కోర్టు అమెరికా రాజ్యాంగం ఆర్టికల్ 3వ ద్వారా 1789లో ఫామ్ అయిన సుప్రీం కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది మళ్ళా ఏప్రిల్ 2 ఏది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14/2/54 ప్రకారం ప్రపంచంలో అన్ని దేశాల మీద 10 నుండి 50% టారిఫ్లు విధించడం జరిగింది. ఈ టారిఫ్ల నుంచి కలెక్ట్ చేసిన $175 బిలియన్, అంటే సుమారు ఒక 30 లక్షల కోట్ల రూపాయలను కూడా ఆయా దేశాలకి వెనక్కిచ్చేయండి. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇల్లీగల్‌గా మీరు అధ్యక్షుడు తన అధికారాన్ని మించి మరి టారిఫ్లు విధించాడు అని ఇప్పుడు సుప్రీంకోర్టు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. ఈ 9 మంది జడ్జిలు, చీఫ్ జస్టిస్ రాబర్ట్సన్ అధ్యక్షతన ఇది ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే IEEPA 1977 అండి. 1977 యాక్ట్ ఒకటి ఉంది. అది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. ఈ 1977 ఇది జిమ్మీ కార్టర్ డెమోక్రటిక్ ప్రెసిడెంట్ దీన్ని చేయడం జరిగింది. ఆ యాక్ట్ను ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ విధించడం జరిగింది. ఏప్రిల్ 2, 2025 నేషనల్ లిబరేషన్ డే అంటూ విధించేశాడు. యాక్చువల్గా ఈ యాక్ట్ ప్రకారం ఇప్పుడు సుప్రీంకోర్టు వెర్డిక్ట్ చెప్పేది ఏంటంటే, యుఎస్ సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే, ఇది హయ్యెస్ట్ కోర్టు. ఇది ఏం చెప్తుందంటే, ఏదైనా యుద్ధానికి, ఏదైనా మా అమెరికాతో యుద్ధంలో ఉన్న దేశంతో ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ కింద ఉపయోగించాలి. నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే. మనం ప్రపంచంలో అన్ని దేశాలతో యుద్ధంలో లేము కాబట్టి మీకు విధించే అధికారం లేదు. 2, మీరు విధించాలంటే అమెరికన్ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. అదే రిప్రజెంటేటివ్ హౌసు, అమెరికన్ సెనేట్. అలా కాకుండా అధ్యక్షుడే డైరెక్ట్గా విధించడానికే అథారిటీ లేదు కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్ అని ప్రకటించేసింది. అంతే. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు టారిఫ్లు విధించినప్పుడు ఇండియా మీద విధించిన 10% ఏది మనకి ఆగస్టు 1, ఆగస్టు 27 నుంచి విధించిన 50% టారిఫ్స్ వెంటనే జీరోకి రావడం జరిగింది. అదేవిధంగా అన్ని దేశాల మీద విధించిన ఆయన రెసిప్రోకల్ టారిఫ్స్ అంటూ విధించిన 10 నుంచి 50% టారిఫ్లన్నీ నల్లిఫై అయిపోయినాయి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సుప్రీంకోర్టు హయ్యెస్ట్ అథారిటీ అండి. ఇంకా తీర్పుకి తిరుగులేదు. ఈవెన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఏమీ చేయలేడు. అదే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ప్రజాస్వామ్యం అంటే అలా ఉంటుంది. యుఎస్, ఇండియన్ సుప్రీంకోర్టు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు చూడండి. బ్రిటన్లో కూడా అలాగే ఉంటుంది. ఇదేమి రష్యా కాదు, చైనా కాదు. అక్కడ సుప్రీంకోర్టులు ఉండవండి, అక్కడ అధ్యక్షులే. కానీ ఇండియా, యూకే, అమెరికాలో సుప్రీంకోర్టు ఇస్ ద సుప్రీం అథారిటీ. ఇక్కడ అధ్యక్షులకి పెద్దగా, ప్రధానులకి ఎక్కువ ఉండదండి. ఇదే ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూసారా, యుఎస్ సుప్రీంకోర్టు ఇచ్చిన జస్టిస్తో, వెర్డిక్ట్ తీర్పుతో ప్రపంచానికే రిలీఫ్ వచ్చింది. అది ప్రపంచ సౌభాగ్యానికే అమెరికా ప్రజాస్వామ్యం చేసే ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు పరిస్థితి ఏంటి? డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే, డొనాల్డ్ ట్రంప్ వెంటనే యుఎస్ సుప్రీంకోర్టుని అటాక్ చేయడం జరిగింది. ఆయన ఏమంటున్నారు, వీళ్ళు లీవ్ ఫ్రాక్సు, కుక్కల్లాంటి వాళ్ళు, ఇది షేము, అమెరికాకి ద్రోహం చేస్తున్నారు, వీళ్ళకి పెట్రోయిటిజం లేదని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. నేను ఇక్కడతో ఆగను అనుకుంటూ ఆయన ఇప్పుడు ఇంకొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశారు. ఇప్పుడేం చేశారు, 1974లో ఒక ట్రేడ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974. ఆ యాక్ట్లోని 122వ సెక్షన్ని ఆయన ఇన్వోక్ చేశారు. ఏ విధంగా ఇన్వోక్ చేశారు, ఇంకో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశారు. ఇప్పుడు గ్లోబల్ టారిఫ్స్ అంటున్నాడు ఆయన. గ్లోబల్ టారిఫ్స్ 10% టారిఫ్స్ విధిస్తాను అనుకుంటూ ఇప్పుడు ప్రతి దేశం మీద 10% టారిఫ్స్ విధించడం జరిగింది. అంటే అంతకుముందున్న, ఇప్పుడు ఇండియా మీద 18%, చైనా మీద 40%, ఇవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ పోయి ఇప్పుడు కేవలం ప్రతి దేశం మీద 10% టారిఫ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం యుఎస్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం, 18% ట్రేడ్ టారిఫ్స్ విధిస్తుంది. కానీ ఇప్పుడు 10% ఉంటుంది. మళ్ళీ సెక్షన్ 122 1974 యుఎస్ ట్రేడ్ యాక్ట్ ప్రకారం మన ఫార్మాస్యూటికల్స్ మీద ట్యాక్స్ ఉండదు, కొన్ని ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీద ట్యాక్స్లు ఉండవు. అంటే ఇప్పుడు మనకి చాలా బెనిఫిట్ వచ్చింది, అన్ని దేశాలకి ఇది వచ్చింది. మళ్ళీ దీంతో పాటు యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974 ప్రకారం 301 సెక్షన్ ఒకటి ఉంటుందండి. దాంట్లో భాగంగా
ఏదైనా దేశం ట్రేడ్ ప్రాక్టీసెస్ మాల్ ప్రాక్టీస్ చేస్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా టారిఫ్స్ విధించవచ్చు. అది మెక్సికో, కెనడా, చైనా వీటి మీద అది ఇంపోజ్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా యుఎస్ సుప్రీంకోర్టు ఇచ్చింది ఆయనకు ఒక కంటగింపుగా ఉంది. ఆయన ఇగోటిస్ట్ యాటిట్యూడ్ని, అంటే ఆయన అహాన్ని దెబ్బతీసింది కాబట్టి ఆయన మళ్ళా ప్రతి చర్యలకు వెళ్ళడం జరిగింది. ఈ టారిఫ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో నేను ఉండస్తానని ఆయన శపథం చేశారు. కానీ అంత ఈజీ కాదు. ఇప్పుడు యుఎస్ ట్రేడ్ యాక్ట్ ప్రకారం ఆయన ఇప్పుడు 10% టారిఫ్స్, గ్లోబల్ టారిఫ్స్ విధించారండి. కానీ గ్లోబల్ టారిఫ్స్ కూడా కేవలం 150 రోజులు మాత్రమే ఉంటాయి. తర్వాత అమెరికన్ కాంగ్రెస్, పార్లమెంట్, అంటే మన పార్లమెంట్ దాంట్లో అనుమతి తీసుకోవాలి. అది అంత ఈజీ కాదు. ఎందుకంటే రిపబ్లికన్సే ఆయనకి వ్యతిరేకిస్తున్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏప్రిల్ 2 లిబరేషన్ డే రోజున 2025 తారీఖున విధించిన టారిఫ్స్ అన్నీ జీరో, నల్లిఫై అయిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974 ప్రకారం 122 సెక్షను, 301 సెక్షన్ ప్రకారం ఇంకొక 10% టారిఫ్స్ ఆయన విధించాడు. ఇప్పుడు 150 రోజులు ఉండబోతున్నాయి అమెరికన్ కాంగ్రెస్ అనుమతి పొందేదాకా. ఇప్పుడు ఇదంతా ఉంటే, అంటే ఇప్పుడు అంతా ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకుంది. స్టాక్ మార్కెట్లు అంతా లాభాల బాట పడుతున్నాయి. ఇప్పుడు $175 బిలియన్ ఇంతవరకు కస్టమ్ డ్యూటీ అంటూ ఆయన కలెక్ట్ చేసింది మళ్ళీ వెనక్కి ఇస్తాడా లేదనేది తర్వాత ఇష్యూ. ఆయన ఇచ్చే ప్రసక్తి లేదు. ఏదో ఒకటి లింక్ పెడతాడు ఆయన. ఎందుకంటే ప్రెసిడెంట్కి కూడా చాలా అథారిటీ ఉంటుంది అక్కడ అమెరికా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం. కాబట్టి ఆయన వెనక్కి ఇవ్వడో ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇండియా పరిస్థితికి వద్దాం. ఇండియా మీద ఏం జరగబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్ జైరామ్ రమేష్ గారు క్రిటిసైజ్ చేశారు మోడీ గారిని. ఏంటి, ఈ సుప్రీంకోర్టు అక్కడ తీర్పు వస్తుందని తెలుసు, మీరు కనీసం 18-20 రోజులు ఆగలేకుండా ట్రేడ్ టారిఫ్ డీల్ చేసుకున్నారు 18% అని. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు జీరోకి వచ్చేసింది. ఏదో 10% గ్లోబల్ టారిఫ్స్ విధించారు. 18 రోజులు మీరు ఆగలేకపోయారా మోడీ గారు అంటూ ఆయన అల్లరి చేస్తున్నారు కాంగ్రెస్. ఇప్పుడు అంటే ఇండియా మీద ఇప్పుడు ట్రేడ్ డీలు క్యాన్సిల్ అయిపోయింది. ఇండియాతో అమెరికా కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ ఉండదు. ఎందుకంటే 18% ఉండదండి, 10%కి తగ్గిపోతున్నాయి. ఇప్పుడు అదే అమెరికాయే విధించింది. 18 లేదు, 10% గ్లోబల్ టారిఫ్స్ అంటూ. సో ఇండియాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీఫ్. మళ్ళీ ఇందులో ఫార్మాస్యూటికల్స్కు ఉండవు. కొన్ని కారు, ఈ కొన్ని ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ కూడా అసలు జీరో టారిఫ్స్ ఉంటాయి. కాబట్టి అమెరికా బెనిఫిట్ వచ్చింది. కాబట్టి ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ ఇంకా లేదు. మనకి చాలా బిగ్ రిలీఫ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏమీ చేయలేరు. కాకపోతే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఏమంటున్నారు, ఇండియా మీద టారిఫ్స్ అలాగే ఉంటాయని ఏదో సటారికల్గా అన్నారు. కానీ ఉండవని ఆయనకి తెలుసు, ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ చాలా వీక్ అయిపోయారు. నిన్న ఆయన పాపులారిటీ కూడా ఒక సర్వే ప్రకారం 40%కి దిగు. అంటే అమెరికన్ హిస్టరీలోనే 45 మంది అమెరికా ప్రెసిడెంట్లకు పనిచేస్తే ఇంతవరకు ఇంత లోయెస్ట్ పాపులారిటీ ఎవ్వరికీ లేదు. కాబట్టి లోయెస్ట్ పాపులారిటీ. ఈవెన్ రిపబ్లికన్స్ కూడా ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఆయన ఓన్ పార్టీలో. కాబట్టి ట్రంప్, ఈ డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీస్ మెజారిటీ అక్కడ ఉంది. కాబట్టి ఈయన మీద ఇంపీచ్మెంట్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే టారిఫ్స్ ఫెయిల్ అయిపోయినాయి, గ్లోబల్ వార్స్ వస్తున్నాయి. తర్వాత అక్కడ ఏంటంటే ట్రేడ్ అనేది ఇంబ్యాలెన్స్ వచ్చేసింది. యుఎస్ఏలో అల్లకొల్లోలం, అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, ఒక పాలసీ విధానం అంటూ లేదు. ఈవెన్ శత్రు దేశాలు, ఈవెన్ మిత్ర దేశాలు, యూకే లాంటి దేశాలు కూడా అమెరికాకు దూరం అయిపోయినాయి, నాటో దేశాలకు దూరం అయిపోయినాయి. ఆయన ఫారిన్ పాలసీకి ఒక దిక్కు దివాణం అంటారు చూడండి, ఒక దిశ నిర్దేశకం లేకుండా ఆయన ఫారిన్ పాలసీ ఉంటుంది. యుఎస్ అంతా హడావుడిగా ఉంది. కాబట్టి యుఎస్ డామినెన్స్ కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. గ్లోబల్ ఆర్డర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఈ పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పార్టీలకు అతీతంగా ఈయన ఓన్ పార్టీ రిపబ్లికన్లో కూడా వ్యతిరేకత ఉంది. ఈవెన్ ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయనకి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా ఈయన మీద ఇంపీచ్మెంట్ పెట్టడం, అమెరికన్ కాంగ్రెస్లో ఆర్టికల్ 1 ప్రకారం ఆయన మీద ఇంపీచ్మెంట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇంపీచ్మెంట్ పెడితే మాత్రం యుఎస్ కాంగ్రెస్లో అది ఆమోదం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే రిపబ్లికన్స్ కూడా ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తారంటే పరిస్థితి ఊహించవచ్చు. ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్స్ని సుప్రీంకోర్టు కొట్టేయడం వల్ల ఇంకా ఆయన అథారిటీ, ఇంకా పాపులారిటీ లోయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు, ఇప్పుడు చైనా, ఇండియాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి కూడా ఎదురుదాడి చేసి ట్రేడ్ వార్కి దిగవచ్చు. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ ఇక్కడికి ఆగకపోవచ్చు, ట్రేడ్ వార్ చేయొచ్చు. తర్వాత ఈయనకి ఇప్పుడే నోబెల్ రాలేదు కాబట్టి ఆయన ఇరాన్ లాంటి డైవర్ట్ చేయడానికి దీన్ని ఇరాన్ మీద ఇమ్మీడియట్గా అటాక్ చేసే అవకాశం ఉంది. ఇరాన్ మీద అటాక్ కూడా కొన్ని గంటల్లో ఆయన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ పీపుల్ని అక్కడ నుంచి డైవర్ట్ చేస్తారు, పొలిటికల్ డైవర్ట్.
ప్రపంచాన్ని కూడా వేరే విషయం మీద దృష్టి మరలిస్తారు ట్రేడ్ మీద కంటే. సో, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారు అనే దాని మీద చాలా గందరగోళం ఉంది. ఎందుకంటే యూఎస్ సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఇచ్చిన తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లో ఆయన కొత్త ఎగ్జిక్యూటివ్ మీద ఆర్డర్ మీద సంతకం చేసి 10% గ్లోబల్ టారిఫ్స్ మళ్ళీ విధించాడు. ఇప్పుడు మళ్ళీ దేశాలు ఇండియా, చైనా, రష్యా ఇలాంటి దేశాలు కూడా ప్రతీకాత్మక అంటే ప్రతి చర్యలకు దిగితే ట్రేడ్ వార్ స్టార్ట్ అవుతుంది. సో, మళ్ళీ గందరగోళమైన పరిస్థితి సంభవించే అవకాశం ఉంది. యూఎస్ ప్రెసిడెంట్ పదవిలో ఉండడం అనేది అసంభవంగా ఇప్పుడు కనిపిస్తుంది.